అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలన్నారు సిపిఎం సీనియర్ నేత బివి రాఘవులు. కుంభకోణం నుంచి అదానిని రక్షించేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. సేకిని సైతం దుర్వినియోగం చేశారని రాఘవులు అన్నారు. మెహర్బానీ అంటే అదానికి మేలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేయడం తప్ప ఇంకోటి కాదు. అది కేంద్ర ప్రభుత్వ పెద్దల యొక్క జోక్యం లేకుండా జరగదు. అందుకే ఈరోజు అదానీని ఇంతకుముందు హిండెన్బర్గ్ సంస్థ వెల్లడించిన విషయాల సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అదానీని రక్షించింది, విచారణకి ఆదేశించకుండా. ఇప్పుడు మళ్ళీ ఈ ముడుపుల కుంభకోణం నుంచి అదానీని రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి కూడా నిరాకరిస్తుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే వాస్తవంగా మెజారిటీ సభ్యులు ప్రభుత్వం సంబంధించిన వాళ్ళే ఉంటారు. అయినా ఈరోజు కేంద్ర ప్రభుత్వం భయపడిపోతుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క లోపాలు ఏమి లేకపోతే అట్టా భయపడాల్సిన అవసరం లేదు. 1750 కోట్ల రూపాయలు పక్కనున్న ఆంధ్రాలో సాక్షాత్తు ముఖ్యమంత్రికే ముడుపులు ఇచ్చామని చెప్పేసి అమెరికాలో కోర్టులో ఫైల్ చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే 2029 కోట్ల రూపాయలు మొత్తం 5 రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకు ముడుపులు ముట్ట చెప్పామని చెప్పేసి అదానీ సోదరులే వారి యొక్క కమ్యూనికేషన్స్లో రాసుకున్నారు. ఇంత పెద్ద కుంభకోణం ఈరోజు దేశంలో జరిగితే ఇక అవినీతిని అరికట్టే ప్రభుత్వం మాది, నీతి నిజాయితీ ప్రభుత్వం మాది అని చెప్పుకోవడంలో అర్థం లేదు. అది మోసం అవుతుంది. అందుకని వెంటనే జేపీసీని జాయింట్